ఒక మాటలను మేము వినడానికి సిద్ధపడి ఉండగా మీ ఆత్మ సహాయము ద్వారా లోతైన మర్మముగా వ్రాయించినటువంటి మీ యొక్క సంగతులు సందర్భాలు మాతో మాట్లాడమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని అడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మనకు ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవుల లెక్కలలో మనలను ఉంచి ప్రతి క్షణము మనలను కంటికి రెప్పలా కాపాడుతూ మనకెంతో తోడు నీడగా సహాయంగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్న మన దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ఆరాధనలో 12వ అధ్యాయము 38 నుండి గడిచినటువంటి వారాన మనం ఆలోచన చేసాం. మరిన్ని లోతైన విషయాలను మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. 38 ఒకసారి చదువుదాం. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను ఏమడిగారు వాళ్ళు? గడిచినటువంటి వారాన మనం మాట్లాడుకున్నాం. చాలా అవసరమైనటువంటి టాపిక్ అది. సూచక క్రియ అడిగారు. ఈ అడిగిన వారు ఎవరు అంటే శాస్త్రులు పరిసయ్యులు. నేటి దినాల్లో సంఘాలను నడిపిస్తున్నటువంటి సంఘ కాపరులు లేదా నాయకులు, పాస్టర్స్ సూచక్రియ అడిగారు. ఇప్పుడు ప్రభువారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు అన్నాడు ఆయన. అసలు వాళ్ళు అడిగిన దానికి ఈయన చెప్పిన దానికి చాలా వ్యత్యాసం ఉన్నది. సూచక్రియ అడిగారు. మనమంటే ఏమంటామంటే, అదే సిచ్యువేషన్లో ఉంటే ఆయనకి ఇష్టమైతే చేయాలి, కష్టమైతే మానేయాలి, చేస్తే చేయాలి, లేకపోతే లేదు. కానీ మమ్మల్ని మాట అంటారా అని ఎవరైనా సరే ఆ సందర్భంలో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. అయితే అన్న ఆయన ఎవరు అని ఆలోచించాలి మొట్టమొదట. ఊరుకునే కోప్పడే వ్యక్తి ఆయన, మనలాంటి మనిషి, మాట తప్పేవాడా, అసలు ఆ మాట పలికాడంటే ఆయన ఎవరు అసలు అని ఆలోచించాలి. అయితే అసలు బైబిల్లో వ్రాయబడినటువంటి సందర్భాలకి నేడు ప్రస్తుత క్రైస్తవ సంఘాలకి అసలు పొంతనే లేదండి. ఇప్పుడు ఆయన ఏమన్నారు అంటే, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు అని ప్రభువారు చెప్పారు. సరే, ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన సూచక క్రియలు ఇంకా చేయడానికి ఇష్టపడుతున్నాడా, అసలు ఆయనకి ఇష్టం లేదా అని మనం ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవ్యం అనేది వాటి యొక్క పునాది దేని మీద బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు సేవకులంటే, కేవలం సూచక క్రియలు, ప్రవచనాలు. కొరింథీయులకు రాసిన పత్రిక, రోమా పత్రికలలో కృపావరాలను గూర్చినటువంటి సందర్భాలు సుమారుగా 21 ఉంటాయి. కృపావరాల గురించి ఈరోజున్నటువంటి సేవకులు కేవలం సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థతలు, వరాలు, దెయ్యాలను వదిలించడాలు, ప్రవచనాలు చెప్పడాలు, వీటి మీదే ఫోకస్ పెట్టి అనేక మందిని అక్కడికి రప్పించుకొని కేవలం పొట్టకూటి కోసం, వాళ్ళ బ్రతకడం కోసం ఈ వాక్యాన్ని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నారు. దేవుడి వాక్యాన్ని ఇచ్చింది బ్రతకడానికి కాదు,
ఈ భూమి మీద బ్రతకడానికి ఎన్నో వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి, అవి ఏమైనా చేసుకుని బ్రతకొచ్చు. కేవలం ఈ వాక్యాన్ని అడ్డు పెట్టుకుని యేసుక్రీస్తు వారి నామాన్ని, ఆయన పేరు చెప్పుకుని బతకమని చెప్పలేదు ఆయన. అంటే ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ్యం కేవలం వాటి మీదనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ కృపావరాల గురించి, స్వస్థతల గురించి, అవి కాదయ్యా ఇప్పుడు అది జరగదు అనేటప్పటికి వీళ్ళకి బోలెడంత పౌరుషం పొడుచుకొస్తుంది. అరే, పౌరుషం పొడుచుకొచ్చే పాస్టర్స్ ఎవరైనా ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ ఉంటే, కరోనా సమయంలో చచ్చిపోయారా ఏంటి, మీరు బతికే ఉన్నారా? ఎవడైనా సరే, ఆడెంత పెద్దోడైనా, ఎరా బతికే ఉన్నారా మీరు చచ్చిపోయారా? బతికే ఉన్నారుగా. మిగిలిన జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆడోళ్ళు, మగాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు చాలామంది చనిపోయారు. వాళ్ళందరూ గొడవ పక్కన పెడదాం, పాస్టర్లు చచ్చిపోవడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నా. పాస్టర్లు చనిపోవడానికి గల కారణం ఏంటి? 2020లో కొందరు, 21లో కొందరు, 22లో మరికొందరు. అంటే మరణం అందరికీ వస్తుంది కదా అని కబుర్లు చెప్పకు, మరణం అందరికీ వస్తుంది. కరోనాలో ఎందుకు చనిపోయారని అడుగుతున్నా. నీ స్వస్థతలు పనిచేయలేదు, అప్పుడు నీ కొబ్బరి నూనె పనిచేయలేదా, నీ అరటిపళ్ళు పనిచేయలేదా, నీ యాపిల్ పండు పనిచేయలేదా? మరి ఒక తోటి సేవకుడు చచ్చిపోతుంటే వాడిని స్వస్థపరచకుండా నువ్వేం చేసావు? ఇంట్లో కూర్చుని బ్రతికించాలి కదా, బ్రతికించాలి కదా. మరి ఎందుకు స్వస్థతలు పనిచేయలేదు అప్పుడు? టీవీ 9లో హైదరాబాద్లో ఉండే శ్యామ్ కిషోర్ మీద న్యూస్ కవరేజ్ చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇతడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి స్వస్థత వచ్చింది? ఎవరికి రాలేదు. మరి ఇంకెందుకు జనాలను మాయ చేయటం ఎందుకు? ఈ భయంకరమైన సిచ్యువేషన్లో జనాలు చచ్చిపోతూ ఉంటే నేను బ్రతికిస్తానని మాయ చేయటం ఎందుకు అని ఒక కంప్లైంట్ రేజ్ చేశారు శ్యామ్ కిషోర్ అని హైదరాబాద్లో ఉండే ఒక సేవకుడి మీద. ఎందుకు స్వస్థత చేయలేదు? మరి తర్వాత పుట్టుకొచ్చేశారు కదా, మరి ఎందుకు స్వస్థత చేయలేదు? అప్పుడు చేయడా దేవుడు? చేస్తాడుగా. దేవుని కార్యం అయితే ఎప్పుడైనా చేస్తాడుగా, మరి అప్పుడు ఎందుకు చేయలేదు? అంటే కేవలం ఈరోజు క్రైస్తవ్యం వీటి మీదే. నెక్స్ట్, దెయ్యాలను వదిలించడం అనేది ఒక ప్రక్రియ అనేది ఇప్పుడు జరుగుతుంది. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఛానల్లో పెడితే కాపీరైట్స్ వస్తాయని పెట్టట్లేదు అంతే. సరే, దెయ్యాలను వదిలించడం. ఈ దెయ్యాలను వదిలించేటప్పుడు ఆ దెయ్యం పట్టిన వాళ్ళకు మైక్ ఇచ్చి నీ పేరేంటి అని అడుగుతున్నారు. ఏం పేరు చెప్పాలి? ఇప్పుడు ఏం పేరు చెప్పాలి? దెయ్యం పేరు చెప్పాలి. వీడికి ఏం పేరు చెప్పాలంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎవరో ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన వ్యక్తి వచ్చి వీళ్ళని ఎవరినో పట్టుకున్నారు, పీడిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి. వీడికి పేరు చెప్పాలా? దెయ్యం పేరు చెప్పాలా? అసలు చచ్చిపోయిన వ్యక్తులు వచ్చి మనుషులను పట్టుకుని పీడించడం అనే ప్రక్రియ ఉందా అసలు బైబిల్లో? అంటే వీళ్ళకి ఏం తెలిసింది మరి వాక్యం? వీడు దెయ్యాలను వదిలించేటటువంటి సేవకుడు. అరే ఏం చేయాలి వీళ్ళని? ఇంకొక ఆవిడ ఉంది, ఎవరావిడ? జెస్సీ పాలేనా? జెస్సీ పాల్. ఈవిడొకరు వచ్చిరా అని తెలుగు మాట్లాడుతూ చచ్చిపోయిన వాళ్ళందరూ వచ్చి సంఘంలో ఉన్న వాళ్ళని పట్టుకుంటున్నారని ఈవిడ ప్రసంగాలు చేస్తుంది. అంటే చచ్చిపోయిన వాళ్ళు మరల భూమి మీదకి వచ్చి మనుషులను పట్టి పీడిస్తారా? దెయ్యాలుగా మారిపోతున్నారా చచ్చిపోయిన వాళ్ళందరూ? ఈ పనికి మాలిన సేవకులకి, సేవకురాళ్ళకి అసలు ఏం తెలిసింది? వీళ్ళకి ఏం తెలిసిందని వాక్యం చెప్తున్నారు? అసలు వీళ్ళకి అసలు వాక్యం తెలుసా? చచ్చిపోయిన మరుక్షణం నీ ఆత్మ ఈ దేహంలో నుండి బయటకు వచ్చిన మరుక్షణమే నీ ఆత్మ పాతాళ లోకంలో బంధింపబడుతుందని యోబు గ్రంథంలో దేవుడు రాయించాడు. యోబు గ్రంథంలో దేవుడు రాయించాడు. మరల పాతాళంలో బంధించబడిపోయినటువంటి ఆత్మ భూమి మీదకి వచ్చి ప్రేతాత్మగా మారి ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని పట్టి పీడిస్తుందా?
అక్కడేమో వాక్యమేమో బంధించారు అని వాక్యం చెప్పింది, వీళ్ళేమో దెయ్యాలుగా వచ్చారని వీళ్ళు చెప్తున్నారు. ఎవరి మాట నమ్మాలి? జనాలు ఎవరి మాట నమ్ముతున్నారు? వాక్యాన్ని నమ్ముతున్నారా? ఈ ఈ వేషాలు వేసుకున్నటువంటి సేవకులు, ముసుగులో తోడేళ్ళు వీళ్ళ మాటలు నమ్ముతున్నారా? వీళ్ళ మాటలు నమ్ముతున్నారు. ఏంటిది? మోసాలు కాదు ఇవన్నీ? సరే, యేసుక్రీస్తు వారి కాలంలో మరి దెయ్యాలను వదిలించారు కదా అని అడుగుతారు వీళ్ళే. ఇప్పుడు ఆయన దెయ్యాలను వదిలించినప్పుడు నీ పేరేంటి, నువ్వెక్కడి నుండి వచ్చావు, ఎవరు నువ్వు, ఎందుకు చచ్చిపోయావు, ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆయన. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో ఒకడు దెయ్యాలను వదిలించే కార్యక్రమం ఒకటి పెట్టాడు. దెయ్యాలను వదిలించే కార్యక్రమం పెడితే అప్పుడు ఆ దెయ్యం ఏమందంటే, యేసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, నువ్వెవడవురా యేసునామంలో నన్ను పొమ్మనడానికని ఎవడైతే వదిలించడానికి ప్రయత్నం చేశాడో ఆడి బట్టలు తీసి తన్ని తరిమాయి. వీళ్ళను కూడా అలా చేయాలి. ఇప్పుడు వీళ్ళను కూడా అలా చేయాలి. అంటే డైరెక్ట్గా దెయ్యాలు పట్టి పీడిస్తున్నటువంటి మొదటి శతాబ్దపు కాలంలో అపోస్తులు దెయ్యాలను వదిలిస్తూ ఉన్నటువంటి సందర్భాలలో అప్పుడు ఆ దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దెయ్యం మాట్లాడుతూ ఉంది ఏమని అంటే, యేసు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, యేసునామంలో పొమ్మని ఆజ్ఞాపించడానికి నువ్వెవడవు అసలు అని పట్టుకొని, ఎవడైతే ఇప్పుడు క్రిస్టియానిటీలో భూత వైద్యులు ఉన్నారో ఈ భూత వైద్యులు బట్టలు ఊడదీసి తన్ని తరిమితే బోడులతో పరిగెట్టుకుని పోయారు వీళ్ళు ప్రాణాలు దక్కించుకోవడానికి దిగంబరులుగా. అది అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మరి ఆనాడు తన్నాయి దెయ్యాలు, మరి ఇప్పుడు కూడా తన్నాలుగా, అంతే కదా. ఆనాడు దెయ్యాలు వదిలిపోయాయని ఈనాడు దెయ్యాలను వదిలిస్తున్నారు కదా. మరి ఆనాడు దెయ్యాలు తన్నితే మరి ఈనాడు దెయ్యాలు తనవా? ఖచ్చితంగా తన్నుతాయి. మరి ఎందుకు తన్నట్లేదు? వీళ్ళు పొద్దున్నుంచి ట్రైనింగ్ ఇచ్చి సాయంత్రం నేను ఎలా వచ్చి అలా వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు అలా పడిపోవాలి ఇలా పడిపోవాలి, ఆల్రెడీ మీకు వీడియో పంపించాను. ఇదంతా పెద్ద డ్రామా కంపెనీ, రైట్. ఇంకొకటి అంటాడు ప్రవచనాలండి, ప్రవచనాలు. ఏంటి ప్రవచనాలు? మరి ప్రవచనాలు ఉన్నాయి కదా అన్నారు. సరే అంటే అప్పుడు పౌలు గారు, పేతురు గారు, లేకపోతే తోమ, లేకపోతే మత్తయి, లేకపోతే ఈ శిష్యులు డైరెక్ట్గా ప్రభువారి దగ్గర తరఫీదు పొందినవారు, తర్వాత శిష్యుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రవచనాలు అంటే పేరు పెట్టి కేకేసారా? పేరు చెప్పారా? ఎవరిదైనా ఎవరి పేరైనా పెట్టి పిలిచి రమ్మన్నారా? స్టేజ్ మీదకి రమ్మన్నారా? అదేనా ప్రవచనం అంటే? మరి ప్రవచనం అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ రోజున? ఇదే చెప్తున్నారు కదా, పలానా కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, పలానా సారీ కట్టుకున్నటువంటి ఒక ఆవిడ పేరు పలానా అంటున్నారు. సరే పేరు చెప్పావురా, మరి ఇంటి పేరు ఎవరు చెప్తాడు? ఒకే పేరుతో చాలామంది ఉంటారు కదా, మరి ఇంటి పేరు ఎవరు చెప్తారు? ఇంటి పేరు చెప్పాలిగా. పెళ్ళైన వాళ్ళకైతే తల్లిగారి ఇంటి పేరు చెప్పాలి, ఇటు అత్తవారింటి పేరు చెప్పాలి. మరి ఎందుకు చెప్పట్లేదు? ఇన్ని తెలిసినోడు అంటే దేవుడు కేవలం పేరు ఒకటి చెప్తాడు, ఇంటి పేరు చెప్పడా ఏంటి? దేవుడు పిలిస్తే దేవుడికి ఇంటి పేరు తెలీదా? తెలుసు అంటారు, తెలీదు అంటారా? భర్త పేరు తెలీదా? తెలుసు కదా. భర్త పేరు తెలుసు, భార్య పేరు తెలుసు, ఇంటి పేరు తెలుసు, అన్నీ తెలిస్తే కేవలం పేరు ఒకటి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? అదొకటే అడిగారు వాళ్ళని. ఎక్కువ అడిగితే డౌట్ వచ్చేద్దిగా. మన పక్కన కొత్తోడు కూర్చుని నీ పేరేంటి బ్రదర్ అంటే సరిపోద్ది, మీ ఇంటి పేరేంటి, ఏ ఊరు నుండి వచ్చావు అని అడిగాడు అనుకో, ఈడేంటి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఏదో తేడాగా ఉందనిపిస్తుంది కదా. కేవలం పేరు ఒకటి అడుగుతున్నారు అంతే, అంతవరకనే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇదంతా దేవుని పేరు చెప్పి మోసం చేయటం కదా విశ్వాసుల్ని. అవండి, అందుకనే ఇలాంటి వాళ్ళందరూ తయారవుతారనే అసలు ఆనాడే అసలు వీళ్ళకి ఒక విషయం అర్థం కావట్లేదండి. పాత నిబంధనలు సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, రోగాలు, ప్రవచనాలు లేవు. కేవలం మోషే గారి సందర్భంలో ఇజ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి విడిపించే సందర్భంలోనే కొన్ని జరిగించాడు దేవుడు అంతే.
అంతే తప్ప ప్రతి సేవకుడు, ప్రతి యాజకుడు, ప్రతి ప్రవక్త కూడా వీటినేమీ చేయలేదు పాత నిబంధనలో. మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారే ఎందుకు చేశారు? అసలు ఆయన ఎవరో తెలుసుకోవడానికి చేశారు. అది మెయిన్గా ఆయన ఎవరో తెలుసుకోవడానికి చేశారు. ఈనాడు ఎందుకు చేయాలి? హాస్పిటల్ లేవా? మందులు లేవా? ట్రీట్మెంట్ లేదా? అన్నీ ఉన్నాయి కదా. మరి ఈనాడు ఎందుకు? ఈనాడు ఎందుకండి? ఈనాడు సూచక్రియలతోనూ లేకపోతే అద్భుతాలతోనూ పనే ఉంది. అద్భుతం చేస్తేనే నమ్ముతారా దేవుణ్ణి? అద్భుతం చేయకపోతే నమ్మరా? తోమ వచ్చి అంటాడుగా, పక్కలో బల్లెపు పోటులో చేతి గాయంలో వేలెడితేనే కానీ నమ్మనన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? పోరా, నువ్వు నమ్మేదేంటి అన్నాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులంటే అర్థం ఏంటి? ఆ మాటలు బాగానే ఉంటాయి, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. మన లోకల్ లాంగ్వేజ్లోని కన్వర్ట్ చేస్తే తప్ప అది దాని ఒరిజినల్ మీనింగ్, డెప్త్ అనేది మనకు అర్థం కాదు. పోరా, 3.5 సంవత్సరాలు నాతో తిరిగి మళ్ళీ నన్ను అనుమానిస్తున్నావంటే నీదే విశ్వాసం అవతలకు పోరా అన్నాడు ఆయన. అది అందులో ఉన్న ఇండెప్త్ ఏంటంటే, నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంట్రా అని. మరి ఈరోజు సూచిక్రియలు జరిగితేనే నమ్ముతాము అంటే మరి దేవుని దగ్గర నుండి వచ్చే సమాధానం ఎలా ఉంటుంది? సేమ్ అదే. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అది ఆయన ఉద్దేశం. ఇక్కడ కూడా వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియలు అడుగుతున్నారు అంటే ఆయనకి చేయడం ఇష్టం లేదు. ఎందుకని? కేవలం వాటి మీద మాత్రమే జనాల ఫోకస్ ఉంది. అందులోకి వీళ్ళ ఉద్దేశం ఏంటి? హృదయాంతరంగాలు ఎరిగినోడు చెప్పే సమాధానం ఇది. ఎవరైనా దేవుడు కదా, హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవుడు చెప్పే సమాధానం. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియను అడుగుతున్నారు అంటే ఏమండి, ఆయనకి అక్కడ చేసే ఉద్దేశమే లేదు. దీనిని జస్ట్ ఈ లైన్ తీసుకుని శివశక్తి కరుణాకర్ సుగున్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, బైబిల్లో ఎక్కడ కూడా యేసు సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, దెయ్యాలను వదిలించడాలు, స్వస్థతలు ఇవేమీ చేయలేదు. కేవలం ఈ క్రైస్తవులు కావాలనే ఇవన్నీ ఆయన చేశాడని బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆయన అలాగా? యేసువారు చేయలేదా, చేశారా? చేశారు. మరి చేయలేదని ఈ వ్యక్తి ఎందుకు చెప్తా ఉన్నాడు? ఇది ఈ వాక్యం ఉంది కదా, చెడ్డతరం వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియను అడుగుతున్నారు అంటే ఆయన చేయలేదు, వాళ్ళు బలవంతంగా చేయమని అడుగుతున్నారు. ఆయనకి చేయడం ఇష్టం లేదు, ఆయనకి చేయటం రాదు అని చెప్పాడు. రాక, చేతగాక, చెయ్యలేదా, అన్నీ ఉన్నాయి. చేసి 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 అలసిపోయాడు ఆయన. మనం కూడా అంటాం కదా, వీడికి చెప్పి 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 నోరు నొప్పెట్టి అలసట వస్తుంది కానీ వీడు మాత్రం వినడం లేదు, మారడం లేదు అంటామే. అలాగే ఆయన కూడా వాళ్ళు ఎదుటి సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థతలు, దెయ్యాలను వదిలించడం అన్నీ చేసి 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 విసిగిపోతున్నాడు ఆయన. వీటి కోసం సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నారు ఆయన కూడాను. వీటి కోసం నదులు దాటుకుని వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి. ఎందుకు? ఆయన ఎవరో తెలుసుకోవడానికి కాదు, ఆయన నమ్మడానికి కాదు, ఆయన దగ్గర నుండి జ్ఞానం పొందుకోవడానికి కాదు. దేనికోసం? ఆయన వెంబడి వెళ్తే రొట్టె ముక్కలు పెడతాడు ఆయన. ఆయన వెంబడి వెళితే చేప ముక్కలు పెడతాడు ఆయన. ఆయన వెంబడిస్తే ఆయన ఏం చేస్తాడు? జనాలలో ఉన్నటువంటి అన్ని రోగాలు కూడా నయం చేస్తాడు. జనాలకు ఉన్నటువంటి ప్రతి రోగాన్ని కూడా తీసివేస్తాడు. కాబట్టి జనాలు తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ఆయనను వెంబడిస్తున్నారు. ఎందుకు? వాక్యం నేర్చుకోవడానికా? వాక్యం నేర్చుకోవడానికా? కాదు. మరి ఎందుకు వెంబడిస్తున్నారు ఆయన్ని? దెయ్యాలను వదిలించుకోవడానికి, కుష్టి వ్యాధిని వదిలించుకోవడానికి, జనాలకు ఉన్నటువంటి రోగాలు నయం చేసుకోవడానికి ఆయన వచ్చింది. అందుకనేనా? కేవలం అందుకనేనా?
రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. వీళ్ళకి కావాలా రక్షణ, స్వస్థత? స్వస్థత కావాలా జనాలకు, రక్షణ కావాలా? చాయిస్ ఈజ్ యువర్స్. 2 ఆప్షన్లు ఉన్నాయి మీ ఎదుట. రక్షణ కావాలా, స్వస్థత కావాలా? స్వస్థతలే కావాలి జనాలకి. స్వస్థతలు పొందుకున్నాక మరలా రోగాలు వస్తాయా రావా? మరణం వస్తుందా రాదా? లాజరు చచ్చిపోయాడు, 4 రోజులైంది, సమాధిలో పెట్టేశారు, కుళ్ళిపోయాడు, పురుగులు పట్టేశాయి. మరలా వచ్చాడు ఈయన. వచ్చిన తర్వాత సోదరిమణులు ఏడుస్తున్నారు. ఈయన వెళ్ళాడు, లాజరును బ్రతికించాడు. లాజరు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నా. సాక్షాత్తు ప్రభువే, భూమి మీద పుట్టించిన ఆయనే, ప్రాణం తీసుకున్న ఆయనే మరలా తిరిగి ప్రాణం పోశాడు. పోసాడా? పోసాడు. ప్రాణం పోసాడు. డాక్టర్ కంటే గొప్పవాడే, పరమ వైద్యుడే, దేవాది దేవుడే మరలా బ్రతికించాడు. దేవాది దేవుడు బ్రతికించినా మరేడి లాజరేడి? యాయిరు కుమార్తె ఏది? విధవరాలు కుమారుడేడి? వీళ్ళందరినీ బ్రతికించాడు కదా ఆయన. అవన్నీ ఎందుకో తెలుసా? ఈ చనిపోయిన వాళ్ళని నేను లేపను కదా, నేను చనిపోయినా తిరిగి లేస్తాను అని చెప్పడానికి అవన్నీ చేశాడు. సరే, అయితే ఈరోజు స్వస్థతలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకేరా, ఉన్నాయి. ప్రభువారు చెప్పారు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందితే రక్షింపబడతాడు, నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచనలు జరుగుతాయి అన్నాడు. మనం నమ్మం కదా? నమ్మము లేదా? నమ్మం కదా? అక్కడికి ఒక లిస్ట్ ఉంటుంది. పాములను ఎత్తి పట్టుకుంటారట, హానికరమైనది ఏది తాగినా చచ్చిపోరట, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తారట, స్వస్థతలు చేస్తారట. దీన్ని ఛాలెంజింగ్గా స్వీకరించి స్వస్థత వరాల సేవకులారా, దెయ్యాలు భూత వైద్యులారా, ప్రవచన వరాలు కలిగినటువంటి వారులారా, మీరు చేలో మందు కొడతారు కదా, చేలో మందు అంటే ఎండ్రన్ ఒకటి, ఎండ్రన్నో గులుకులో ఒకటి, ఒక బాటిల్ తెద్దాం. ఈ వరాలు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ప్రార్థన చేసుకుని తాగేయాలి, అంతే కదా? ప్రార్థన చేసుకుని తాగైతే ఏమవ్వకూడదు, చచ్చిపోకూడదు, ఏమి కాకూడదు. వాళ్ళకి ఏదో పాలు తాగినట్టు కూల్గా ఉండాలంతే, కాఫీ టీ తాగినట్టు హ్యాపీగా ఉండాలంతే. బతుకుతాడు ఎవడన్నా? మరి ఇన్ని వరాలు ఉన్నప్పుడు మరి పాయిజన్ కూడా వాళ్ళకి ఏమవ్వకూడదు, హాని చేయకూడదు, అంతే కదా? పాము గరిచింది అనుకోండి, చచ్చిపోకూడదు. వీళ్ళు చెప్తారు కదా, పౌలు గారిని పాము గరిస్తే ఆయన బతికే ఉన్నాడుగా అంటారు కదా. సరే, నిన్ను కూడా పాముతో కరిపిద్దాం, అప్పుడు నువ్వు కూడా ఏమవ్వాలి, బతికే ఉండాలి. తర్వాత ఎవడన్నా చచ్చిపోతే మనల్ని పిలుస్తారు కదా, అప్పుడు నిన్ను పిలుస్తాం, అప్పుడు నువ్వేం చేయాలి, బ్రతికించాలి. మరి నమ్మిన వారి వల్ల ఇవన్నీ జరుగుతాయి కదా, నమ్మిన వారి వల్ల ఇవన్నీ జరుగుతాయి కదా. అంటే కేవలం కంటికి కనబడని క్యాన్సర్, కంటికి కనబడని HIV AIDS, కంటికి కనబడని తలనొప్పి, కంటికి కనబడని కణుతులు, కంటికి కనబడని కడుపులో నొప్పి, ఇవే తగ్గుతాయా? కుంటోడికి కాళ్ళు రావా? గుడ్డోడికి కళ్ళు రావా? చెవిటోడికి చెవులు విప్పబడవా? మోగోడు పాటలు పాడడా? ఊచ చేయగలవాడికి చేతులు సరిగా రావా? అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఆ వైకల్యం పోదా? పెరాలసిస్ స్ట్రోక్తో ఒక భాగమంతా బాడీలో చచ్చుబడిపోయినటువంటి వ్యక్తికి నయం కాదా? కుష్టి వ్యాధి నయం కాదా? వీటిని చేయడానికి పవర్స్ లేవా? కేవలం దెయ్యాల మీదనే ఇచ్చాడా వీళ్ళకి? భూత వైద్యం చేయమని చెప్పాడు ఆయన? కొబ్బరి నూనె మాత్రమే రాయమన్నాడా? క్యాన్సర్ల కణితులు మాత్రమే తగ్గించమన్నాడా? మరి ప్రభువు చేసిన వాటికంటే ఇంకా గొప్పవి చేస్తారని వాక్యంలో ఉందిగా, చదివారు ఎప్పుడైనా? శిష్యులట ప్రభువు చేసిన వాటికంటే ఇంకా గొప్పవి చేస్తారని ఉంది. మరి ఈరోజు ఎందుకు చేయట్లేదు? అవన్నీ ఎందుకు జరిగాయి, ఎందుకు చేశారు, ఈనాడు ఎందుకు జరగవు అనేది తెలియాలి. ఇవేం తెలియదు.
అక్కడ రాయించాడు, అవి జరిగిపోతాయి అంతే. రాయిస్తే జరిగిపోతాయా? ఎన్నిసార్లు జరుగుతాయి? ప్రవచనాలు ఇంకా అర్థమవుడు జరుగుతూనే ఉంటాయేటి? వాటికంటూ టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు చేత కాక కాదు చేయను అని చెప్పింది. అందుకని ఆయన ఏమన్నాడు? అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, తూరు సీదోనులను బట్టి ఏం చెప్తున్నాడు ఆయన? ఆనాడు సొదొమ గొమొర్రా ప్రాంతాలు చేసుంటే ఆ దౌర్భాగ్యులైనా మారుదురేమో కానీ ఈ దౌర్భాగ్యులు మారట్లేదని చెప్పాడు. అంటే సూచక క్రియల వలన ఎవరికి ఏం రాదు? రక్షణ అనేది రాదు, పాపాలు పోవు. అయ్యో నా టైం అంతా ఇక్కడే వృధా చేసుకున్నానే. ఆనాడు అక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో గనక ఇవన్నీ చేసుంటే వాళ్ళు ఎప్పుడో రక్షణ పొందుదురని రాయించడం లేదా? ఇందులోనే ముందు చదువుకున్నాం కదా, ఆరాధనలోనే నేర్చుకున్నాం కదా మనం. అంటే అర్థం ఏంటి? నేను ఇన్ని చేశాను కానీ వాటి వలన ప్రయోజనం లేదు. ఆయన చేయడానికి కారణం ఏంటి? తానెవరో జనాలు విశ్వసిస్తారని ఆయన చేస్తే, జనాల విశ్వాసం దేని మీద ఉంది ఇప్పుడు? స్వస్థతల మీద, అంటే కొబ్బరి నూనె మీద ఉందన్నమాట. అంతే కదండి. అరటిపళ్ళు మీద ఉందన్నమాట, యాపిల్స్ మీద ఉందన్నమాట. మీరు కూడా వెళ్తున్నారా? వాక్యాన్ని వదిలేసి వెళ్తే మీ ఇష్టం. వాటి వలన ప్రయోజనం అంటే ఏం లేదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవడం తప్ప ప్రయోజనం లేదండి. నేనంటాను, ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేయించుకుంటేనే గర్భఫలాన్ని ఇస్తే ఇక ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు మూసేసి అక్కడికే వెళ్ళాలి. దేవుడు ఎక్కడ కార్యం చేస్తే అక్కడికి వెళ్ళాలి కదా. మరి మిగిలినవన్నీ ఎందుకు? కనుక దేవుడు ఒక వ్యక్తిని, ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోడు. ఆయన నీకు ఇవ్వాలంటే ఇస్తాడు, నీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, వద్దనుకుంటే మానేస్తాడు. దాని వెనకాల బోల్డని రీజన్స్ ఉంటాయి. ఆయన ఉద్దేశాలు కొన్ని అయితే, నీ బాడీ ప్రాముఖ్యం. మరలా ఒక స్థలంలో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. ఒకవేళ ఇంజనీర్ కనుక ఆ స్థలాన్ని పరిశీలిస్తే, ఇక్కడ ఉన్నటువంటి మట్టి మీరు ఇల్లు కట్టుకోవడానికి యోగ్యమైంది కాదు, ఈ స్థలం ఇల్లు కట్టుకోవడానికి యోగ్యమైంది కాదు, కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే కూలిపోద్దు, వద్దు అని చెప్తాడు. కొన్ని సైట్లలో కట్టుకోమని చెప్తాడు. అదేంటి? అది మట్టే, ఇది మట్టే, అది నేల, ఇది నేల అని కట్టేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఏమవుద్దంటే కూలిపోద్ది. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేస్తే కాంట్రాక్టర్లకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టేయరు. అక్కడ ఉన్నటువంటి వాటర్ని, అక్కడ ఉన్నటువంటి మట్టిని ల్యాబ్కి పంపించి టెస్టులు చేపిస్తారు. ఎన్నోసార్లు టెస్టులు చేపిస్తారు అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే. అదేంటి? అది మట్టే, ఇది మట్టే, అది నేల, ఇదే నేలని ఎందుకు కట్టరు అక్కడ? అలాగే దేవుడు కూడా మన బాడీలో అనేకమైన అవయవాలు, వాటికి పనులు అన్నీ పెట్టాడు. కొంతమంది అవయవాలు పిల్లల్ని కనడానికి ఉపయోగపడవు. ఇది బాడీ, అది బాడీ, వాళ్ళకి పెళ్ళయింది, వీళ్ళకి పెళ్ళయింది అంటే కుదరదు. అంటే కొన్ని సందర్భాలలో వాళ్ళ బాడీ సహకరించదు. అంతే తప్ప అప్పుడు ఇంకో చోటకి వెళ్ళి ప్రార్థన చేయించుకుని ఈ సంఘమాని ఆ సంఘానికి, ఆ సంఘమాని ఇంకో సంఘానికి, ఆ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు, తిరిగితే రాదు, పని అవదు. అంటే కేవలం ఈరోజు వీటి మీదే క్రిస్టియానిటీ డిపెండ్ అయిపోయింది. ఈ పునాది సరి అయిన పునాది కాదు. ఈ పునాది ఏంటంటే ఇసుక మీద కట్టేటటువంటి పునాది. అందుకని మత్తయి సువార్త 7లోనే చెప్పేశాడు ఆయన, నీ నామములు దెయ్యములను వదిలించలేదా, స్వస్థతపరచలేదా, అది ఇది అని బోళ్ళు కహాని కొడితే ఆయన అంటాడు, అక్రమము చేయువారులారా నా ఎదురుండి పొండి అన్నాడు. అక్రమము చేయువారులారా నా ఎదురుండి పొండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూనేమో మన కళ్ళకు పెద్ద పెద్ద సేవకులుగా కనబడతారు. ఆయన ఏం చెప్తున్నాడు? అరే నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను,
నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు, అవతలకు పండు అంటాడు. మనం ఎవరిని చూస్తాం? దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకోలేదో పరలోకం ఏమని అంటున్నాడు, అవతలకు పొమ్మని గెంటేస్తున్నాడో, దేవుడు ఎవరినైతే వద్దనుకున్నాడో వాళ్ళ దగ్గర మనం పరిగెట్టుకెళ్తాం. సత్య సువార్తను అందించే సేవకులు సత్యాన్ని చెప్తూ ఉంటే ఇంటి దగ్గర కూర్చుని భజన చేసుకుంటాం తప్ప అసలు వాక్యం వినడానికి కూడా మనం ఇష్టపడం, రావడానికి ఇష్టపడం. అదేంటి? ఏమో మన మనసులేంటో మనమేంటో దేవుడు చెప్పిన ప్రతి వాక్యానికి విరుద్ధంగానే మనం ప్రవర్తిస్తాం. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, ఆయనకి కరుణాకర్ సుగుణ అంటున్నాడు, యేసుక్రీస్తు ఎక్కడ స్వస్థతలు సూచిక్రియలు అద్భుతాలు ఇవేమీ చేయలేదు, కేవలం ఇది క్రైస్తవులు కల్పించిందే తప్ప అందులో వాస్తవం లేదు, యేసుక్రీస్తు ఏమీ సూచిక్రియలు చేయలేదు అంటాడు. ఎందుకంటే ఈ వాక్యం చూపిస్తున్నాడు, వ్యభిచారులైన చేటతరం వారు సూచిక్రియను అడుగుతున్నారంటే వాళ్ళు అడుగుతున్నారు కానీ ఆయనకి చేయడం రాదంటున్నాడు. రైట్. ఇందులోనే ఇంకొక సందర్భం కూడా ఉంది మనకి. ఏంటది? చదవండి. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడద్దు అన్నాడు అక్కడ. ఇది ఇంకొక ఆయన పట్టుకున్నాడు, షఫీ. అసలు షఫీకి బైబిల్తో పనేంటి, కరుణాకర్కి బైబిల్తో పనేంటి? కరుణాకర్కి బోర్డు పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు చదివి ఆ పుస్తకాల యొక్క గొప్పతనం చెప్పుకోవడానికి కరుణాకర్కి రాదు. అవి చెప్తే ఎవడు చిల్లర వేయడు, బ్రతకలేడు. కాబట్టి బైబిల్ మీద పడ్డాడు, బ్రతకడం నేర్చుకున్నాడు. అలాగే షఫీ పట్టుకున్నటువంటి పుస్తకం ఏంటంటే ఖురాన్ పట్టుకుని ఖురాన్ బోధిస్తే షఫీ కూడా బతకలేడు. షఫీ కూడా బతకాలి అంటే బైబిల్ పట్టుకుని బైబిల్ మీద బురద జల్లుతూ యేసుక్రీస్తు మంచివాడు, యేసుక్రీస్తు మంచి ప్రవక్త అని మా ప్రవక్త చెప్పాడు మహమ్మద్ అని చెప్తాడు. యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు నన్ను ఎక్కడా చెప్పుకోలేదు. అసలు దేవుడు చచ్చిపోతాడా? దేవుడికి మరణం ఉంటుందా? కాబట్టి యేసుక్రీస్తు ఎవరు కాదు, దేవుడు కాదు. ఆయన చాలా మంచోడు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ జీసస్ అని చెప్పాడు. మొన్నే నేను యేసును ప్రేమిస్తున్నానని చెప్పాడు. పేతురు గారిని అడుగుతాడుగా ప్రభువారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా ప్రేమిస్తున్నాను అంటాడు. మరలా కాసేపు ఆగి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవును ప్రభువా ప్రేమిస్తున్నాను అంటాడు. మరలా కాసేపు ఆగి పేతురు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావంటే చాలా ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకోసం నా ప్రాణం పెట్టేస్తాను ప్రభు అంటే, అరే అసలు అబద్ధం ఆడకుండా ఉండరా నువ్వు? ప్రాణం పెట్టే సంగతి తర్వాత అసలు అబద్ధం ఆడకుండా ఉండు నువ్వు, చూద్దాం. అదేంటి ప్రభు అంత మాట అనేసావు? ముమ్మారు బొంకుతావు నేనెవరో తెలియదని, ముమ్మారు బొంకుతావు నువ్వు అన్నాడు. అయిపోయింది సినిమా. అలాగా ఇప్పుడు షఫీ కూడా ఏమంటున్నాడంటే ఐ లవ్ జీసస్ అంటున్నాడు. ఏం చేస్తున్నాడట? యేసును ప్రేమిస్తున్నాడట. యేసును ప్రేమిస్తే ఏం చేయాలో తెలుసా? ప్రాణం పెట్టాలి. పెడతాడా షఫీ యేసు కోసం? యేసు కోసం షఫీ ప్రాణం పెడతాడా? పెట్టడు. ఎందుకు పెట్టడు? యేసును నమ్మడు, యేసును దేవునికి అంగీకరించడు, యేసు కోసం బ్రతకడు. ఇంకేం ప్రేమిస్తున్నాడు? యేసుని ప్రేమించడు. మాటలు చెప్తాడంతే, కలబుల్ని మాటలు చెప్తాడంతే. అవునండి, మనం మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలని వాక్యం చెప్తుంది కదా. మరి షఫీకి వర్తించదా? యేసును ప్రేమిస్తే వర్తిస్తుంది. యేసు నమ్మడు, ఏం చెప్తాడు? మనకేం చెప్తాడు? వాళ్ళకేం అల్లాయే దేవుడు అంటే, అల్లా అంటేనే దేవుడు, ఆ దేవునికి పేరు లేదు కాబట్టి అల్లా అల్లా అంటూ ఉంటాడు. మన దగ్గరికి వస్తే యేసు దేవుడు కాదు యెహోవా దేవుడు అంటాడు. ఓకే, యెహోవాయే దేవుడు అందాం. యెహోవా నమ్ముతాడా షఫీ? ఎందుకు నమ్మడు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, క్రైస్తులంతా యెహోవాని నమ్మాలి అని చెప్పేటటువంటి షఫీ మరి యెహోవాని నమ్మాలిగా దేవుడని, యెహోవాకు ఆరాధన చేయాలిగా, యెహోవాకు ప్రార్థన చేయాలిగా. మరి యెహోవాని ఎందుకు నమ్మడు? మనకు మాత్రం చెప్తాడు మనం నమ్మే దేవుని దేవుడు కాదని, ఆయన కేవలం కుమారుడు మాత్రమేనని, ఒక మంచి వ్యక్తి అని, ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడని, ఏ పాపము తెలియని వాడని, ఒక మంచి ప్రవక్తని,
మనకు చెప్తాడు, ఆయన దేవుడికి అంగీకరించడు, మనం నమ్మినటువంటి దేవుని మీద మన ఒపీనియన్ మార్చి పడేస్తాడు, మనల్ని యెహోవా వైపు నడిపిస్తాడు, యెహోవాను నమ్మమని చెప్తాడు. మరి ఇతను నమ్మొచ్చుగా. యెహోవాయే దేవుడైతే షఫీ ఎందుకు నమ్మడు? నమ్మాలా వద్దా? నమ్మాలిగా. మరి ఎందుకు నమ్మడు షఫీ? ఖురాన్ని పక్కన పెట్టు, బైబిల్ పట్టుకో, కొత్త నిబంధనతో పని లేదు నీకు, పాత నిబంధన పట్టుకో, యెహోవాను ఆరాధించు, యెహోవాను నమ్ము, యెహోవాకు బలులు అర్పించు. యెహోవాయే దేవుడు. క్రైస్తులంతా యెహోవాను నమ్మని చెప్తున్నావు కదా షఫీ, నువ్వు నమ్ము. నువ్వెందుకు నమ్ము? నువ్వు ఖురాన్ ఎందుకు విడిచిపెట్టవు? నీ అల్లాని ఎందుకు విడిచిపెట్టవు? రా, యెహోవా దగ్గరికి రా. రాడు, కానీ బైబిల్ పట్టుకుంటాడు, మనకి నీతి బోధ మాత్రం చేస్తాడు. ఈ షఫీ ఏమన్నాడు తెలుసా? ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అని ఎవరు చెప్పారు? యేసువారు చెప్పారుగా. యేసువారు చెప్పారుగా. ఇప్పుడు సందర్భంలోనికి వెళ్ళిపోతాం. ఏంటి సందర్భం? యోనా సందర్భంలోనికి వెళ్ళాలి. యోనా ఏం చేశాడట? 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగలం గర్భం అంటే కడుపులో ఎలా ఉన్నాడు? ఎలాగుండను? మళ్ళీ నన్ను ప్రశ్న వేయకండి. ఎలా ఉన్నాడు? బ్రతికున్నాడు, చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడా? ఇప్పుడు ప్రభువారు ఏమన్నారు? చదవండి. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అన్నారు ప్రభువారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అన్నారు. ఏం సూచక్రియ అంట? ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ. యోనాను గూర్చిన సూచక్రియ అంటే ఏమని చెప్పారు వీళ్ళు? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడు కదా. 3 రాత్రులు 3 పగళ్ళు యోనా తిమింగలం కడుపులో ఉన్నాడు కదా. అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింపగలు భూగర్భంలో ఉండును అన్నారు. ఎక్కడ? 40వ వచనం అన్నారా? యోనా బ్రతుకున్నాడా, చచ్చిపోయాడా? షఫీ ప్రశ్న. యోనా బ్రతుకున్నాడా, చచ్చిపోయాడా? ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు. బ్రతికుంటేనే కదా ఒడ్డుని కక్కింది కదా. ఎక్కడ? ఏ ఒడ్డున? సముద్రం ఒడ్డున. ఏ సముద్రం? నినేవే పట్టణపు సముద్రపు ఒడ్డును కక్కితే, తిమింగలం కక్కితే బయటపడ్డాడు. ఆ 3 రాత్రులు 3 పగళ్ళు కూడా యోనా తిమింగలం కడుపులో బ్రతికే ఉన్నాడు. ప్రభువారు ఏం చెప్పారు? ఇప్పుడు యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మీకు ఇంకేమీ అనుగ్రహం పడదు అన్నాడు, అంతే. కాబట్టి ఇప్పుడు షఫీ ఏం చెప్పాడు అంటే, ఈ మాస్టర్ షెఫ్ ఏం చెప్పాడు అంటే, యోనా బ్రతికే ఉన్నాడు కనుక యేసువారు కూడా బ్రతికే ఉన్నారు. రాసేసుకోవాలి ఇంక మీరు అక్కడ. ముస్లిమ్స్ కదా, వాళ్ళ వాయిస్, వాళ్ళ యాస జనాల్ని ఆకట్టుకుంటుంది. మనకు రాదది. మనదంతా నాట్ బ్యాచ్. ఏది పడితే అది మాట్లాడతాం. స్టైల్ ఉండదు మన దగ్గర. ఎలా పడితే అలా మాట్లాడతాం. వాళ్ళు అలా మాట్లాడరు. యేసువారు ఎప్పుడు యేసువారు అంటాడు, యేసు అండు అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, మా దేవుడు అంటే ఎంత రెస్పెక్ట్ అండి బాబు అనిపిస్తుంది. రెస్పెక్టా పాడా ఏం లేదు. లోపలేమో విషం, పైకేమో ప్రేమ. అదే తేనె పూసిన కత్తే. యేసువారు ఎలా ఉన్నారట? యోనాను గూర్చిన ప్రవచనం చెప్పారుగా. ఏమని అంటే, యోనా, ప్రవక్త అయిన యోనా తిమింగలం గర్భంలో 3 పగళ్ళు 3 రాత్రులు ఎలాగ సజీవంగా ఉన్నారో అలాగే యేసువారు కూడా శిలువ మీద చనిపోలేదు, స్పృహ కోల్పోయారు, అంతే. స్పృహ కోల్పోయిన తర్వాత శిష్యులు వచ్చి ఆ యొక్క బాడీని తీసుకుని వెళ్ళి నాటు వైద్యం చేసి బ్రతికించి తీసుకొచ్చారని ఒక సందర్భంలో చెప్పాడు. అవకాశం ఉంటే వీడియోలు చూడండి. UIRC అని ఉంటుంది, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. అందులో వీడియోస్ ఉంటాయి. డైరెక్ట్ షఫీ అని కొట్టిన అందులో వీడియోస్ వస్తాయి. ఒక సందర్భంలో ఏం చెప్పాడు అంటే, యేసువారు శిలువపై మరణించలేదు, మరేమయ్యాడట? స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయాడని ఉందా?
స్పృహ కోల్పోయేటప్పుడు దాహం అంటే ఆ రోమా సైనికులు దాహానికి నీళ్ళు ఇచ్చారా? ఏమిచ్చారు వాళ్ళు? చేదునిచ్చారని ఉంటే నీళ్ళు ఇచ్చారా? ఇడిగానే అట్టుకెళ్ళాడేటి? నీళ్ళు ఇచ్చారట. ఒక వెర్షన్ ఇది. నీళ్ళిస్తే కొరప్రాణంతో ఉంటే స్పృహ కోల్పోతే అప్పుడు శిష్యులు శిలువ మీద నుంచి దింపి ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి కొండల్లోనికి, అరణ్యంలోనికి, అడవిలోకి తీసుకుని వెళ్ళిపోయి నాటు వైద్యం, పసర వైద్యం చేశారంట. పసర ఏమైనా పట్టుకెళ్ళి ఇచ్చాడా ఏంటి? నాటు వైద్యం, పసర వైద్యం చేస్తే 3 రోజులకి గాయాలన్నీ మాయమైపోతాయి ఎవరికైనా. ఏమండి, ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి, యాక్సిడెంట్ జరిగితే కాలో, చెయ్యో, తలో ఎక్కడో చోట గాయాలు అవుతాయి. 3 రోజులకి గాయాలు తగ్గుతాయి ఎక్కడైనా? అసలు ప్రపంచ చరిత్రలో 3 రోజులకి గాయాలు తగ్గుతాయా? ఎక్కడ తగ్గవు. ఎక్కడ ఎవరికి మనకు దెబ్బ తగిలినా తగ్గవు. కనీసం 15 రోజులు, నెల రోజులు పడుతుంది. సరే గాయం తగ్గింది, పై చర్మం ఎలా ఉంటుంది? ఇంతకు మునుపు గాయానికి ముందు ఉన్నటువంటి చర్మంలా ఉంటుందా? ఇప్పుడు ఏమన్నా తేడాగా ఉంటుందా? ఒళ్ళు కాలింది అనుకుందాం, కాలింది, ట్రీట్మెంట్ చేయించుకున్నారు, మెడిసిన్ ఇచ్చారు, ఆయింట్మెంట్ రాశారు, లోషన్స్ రాశారు, ఆయిల్స్ అప్లై చేశారు. స్కిన్ ఎలా ఉంటుంది అక్కడిది? కాలింది తెలుస్తుందా లేదా? మచ్చలు ఉంటాయా? ఉంటాయి కదా. ఆ ఏరియా అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా. 3 రోజుల్లో మాయమవుతాయా? లేదు కదా. అసలు రోమా సైనికులు ఎంత టార్చర్ చేశారు ప్రభువారిని. తలలో ముళ్ళు గుచ్చారు, చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, పక్కల బల్లెంతో పొడిచారు, వీపంతా దున్నేశారు. కొరడా దెబ్బలతో, కొక్కేలుంటే వాటికి ముళ్ళుంటాయి, చర్మపు ముద్దలెగిసిపోయేది దెబ్బకి కూడాను. ఇంత డ్యామేజ్ అయిపోయిన ఈ బాడీ ఏమండి 3 రోజులకి పసర వైద్యం ఏంటి? ఆ రోజులు అంత టెక్నాలజీ ఉందా? ఈ రోజులు ఇంత టెక్నాలజీ ఉంటేనే నెలలు తలబడి బెడ్ రెస్ట్ తీసుకోవాలి, సంవత్సరాల తరబడి మెడిసిన్ వాడాలి. తలకు గాయమైంది అనుకోండి, బాడీలో ఎక్కడైనా తొందరగా తగ్గుతుంది. తలగాయం తగ్గుతుందా? పోని గాయం తగ్గిన మెడిసిన్ అనేది మానేయొచ్చా? వెంటనే దెబ్బ తగ్గిపోయింది కదా మెడిసిన్ వాడడం మానేయొచ్చా? మరి ప్రభువు వారు తల చుట్టూ ముళ్ళు గుచ్చారే, లోపలికి వెళ్ళిపోతాయి కదా. మరి ఎన్ని రోజులు చేయాలి వైద్యం? 3 రోజులా? ఏం చెప్తావా ఈ షఫీ? ఇంతకన్నా తెంగరోలు దొరకలేదు అనుకుంటున్నావా ఏంటి నీ ప్రసంగాలు వినడానికి? 3 రోజులకి ఎక్కడ తగ్గుతుంది? ఇటు ఆ రోజుల్లో అంత అధునాతనమైన టెక్నాలజీ ఏమన్నా కనిపెట్టావా ఏంటి నువ్వు వెళ్ళి 2000 సంవత్సరాల క్రితం? ఈ రోజున టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడు ఇంత బోలెడంత టెక్నాలజీ అభివృద్ధి చెందితేనే ఏమండి ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండాలి, ట్రీట్మెంటు, ప్రాణాపాయ పరిస్థితి, ఆపరేషన్లు, కుట్లు, మానడాలు. ఏమండి పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి పంపిస్తారు, మరలా 9 రోజులకో 11 రోజులకో మరలా రమ్మంటారు. ఎందుకు అంటే మీ ఆపరేషన్ తాలూకు కుట్లు అవి పచ్చిగా ఉన్నాయా, కుట్లు ఓపెన్ చేయొచ్చా, ఒకవేళ ఓపెన్ చేయకపోయినా సరే దానికంటూ ఒక ట్రీట్మెంట్ చేయాలి కాబట్టి మరలా రమ్మంటారు. ఎక్కడ తగ్గుతుందండి? వెంటనే తగ్గిపోయేదా? తగ్గదు కదా. మరి ఎందుకు ఇలాంటి కహాని అబద్ధాలన్నీ చెప్తారు? 3 రోజులకి సిలువ మీద నుంచి దింపి కోమాలో ఉన్న వ్యక్తికి వైద్యం చేసి ఈ గాయాలన్నీ మానిపించి 3 రోజులకి సజీవుడయ్యాడని తీసుకొచ్చారా? మొత్తానికి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు పునరుత్థానం చెందలేదు కాబట్టి ఆయన దేవుడు కాదని చెప్పే ఉద్దేశం ఇది. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఇదొకటైతే ఇందులో రెండోది ఏంటి అంటే యేసువారు యోనాను గురించిన సూచిక్రియ చెప్పారుగా. యోనా ఎలా ఉన్నాడు? తిమింగలం కడుపులో బ్రతికే ఉన్నాడు కనుక యేసువారు కూడా భూగర్భంలో సమాధిలో బ్రతికే ఉన్నాడు తప్ప ఆయన చనిపోలేదు. అందుకే కదా ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినాను అక్కడ ఉంటే, తండ్రి తండ్రి నన్నెందుకు చేయి విడుస్తున్నావు అంటే ఆ తండ్రి ఇంకా చేయి పట్టేసుకున్నాడు, చేయి విడవలేదు కాబట్టి బ్రతికే ఉన్నాడు. కోమలో ఉన్నాడు, సమాధులు పెట్టారు, బయటకు వచ్చాడు. ఒరేయ్ నిన్ను ఏం చేయాలి? అసలు కోమాలో ఉంటే ఎవరినైనా సమాధిలో పెడతారా? కోమాలో ఉన్నవాడిని సమాధిలో పెడితే 3 రోజులకి
3 రోజులకి ఆ రోమా సైనికులు వేసినటువంటి సీలు బండరాన్ని తన్నుకుని బయటికి ఎలా వస్తాడరా? కోమాలు ఉన్నవాడు బయటికి ఎలా వస్తాడు? 3 రోజులు కోమా పోయింది, బోలెడని శక్తి వచ్చేసింది, గాయాలన్నీ మానిపోయాయి. ఇప్పుడు లోపల తన్నాడు బయటికి, ఈ బండరాడు పడిపోయింది. వీళ్ళందరూ ఆ సౌండ్కి మూర్చిపోయారా? వీళ్ళు కోమాలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సైనికులందరూ ఇప్పుడు ఈయన బయటకు వచ్చాడా అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే అసలు ఆయన చచ్చిపోలేదు, ఆయన దేవుడు కాదు, ఆయన పునరుత్థానం చెందలేదు అని చెప్పే ఉద్దేశం. క్రైస్తవులు నోరు ముయించాలంటే ఏళ్ళు ఎలాంటి తింగర గొర్రెలంటే మాకు వాక్యం చూపించండి, వాక్యం ఏందిరా వాక్యం చూపించేది నీకు? మరి వాడు కూడా వాక్యమే చూపిస్తున్నాడు, నమ్ముతావు? ఇప్పుడు నమ్ముతావా? ఏంటి వాక్యం చూపించేది? బుర్ర పెట్టి ఆలోచించాలి. ప్రతిదానికి వాక్యాలు ఉండవు. స్వస్థతలు ఆగిపోయాయి, వాక్యం చూపించు. కృపావరాలు ఆగిపోయినాయి, వాక్యం చూపించు. బుర్ర లేదా నీకు? బుర్ర పని చేయట్లేదా? తలకాయ లేదా? మెదడు లేదా? ఆలోచన లేదా? జ్ఞానం లేదా? ఆగిపోయే పని చేస్తాయి కూడా తెలియట్లేదా నీకు? వాక్యం చూపించాలా? రెఫరెన్స్ చూపించాలి నీకు. రెఫరెన్స్ చూపిస్తే నమ్ముతావా? మరి ఇక్కడ కూడా రెఫరెన్సే ఉంది, నమ్ముతావా? షఫీ చెప్పింది యోనాను గూర్చిన ప్రవచనం తప్ప మీకు ఏ సూచక్రియ కూడా, యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మీకు ఏ సూచక్రియ కూడా అనుగ్రహింపబడదు అని చెప్పాడు ఆయన. యోన తిమింగలం కడుపులో బ్రతికే ఉన్నాడు, యేసు సమాధిలో బ్రతికే ఉన్నాడు, చచ్చిపోలేదని చెప్తావా నువ్వు? రెఫరెన్స్ ఉందిగా. షఫీకి ఓటే అయితే షఫీ కూడా తిరగరా క్రైస్తవ్యాన్ని వదిలేసి. రెఫరెన్స్లు కావాలట, ప్రతి దానికి రెఫరెన్స్లు. ఎవడైనా నీకు బుర్ర ఎందుకు ఇచ్చాడు? జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? ఆయన చనిపోయాడని వాక్యం ఉంది కదా. ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. ప్రాణం విడవడం అంటే చచ్చిపోవడం కాదా? చచ్చిపోయాడు కదా. మరి చనిపోయాడు అని ఉందిగా. మరి ఇక్కడేమో ఇతను బ్రతికున్నాడని చెప్తున్నాడుగా. ఈ 2 వాక్యాలు ఏది నమ్ముతావు? ఇప్పుడు మాత్రం చచ్చిపోయాడని నమ్ముతావు. నీకు అనుకూలంగా ఉంటే ఏది అనుకూలమో దానికి ఓటేస్తావు. ప్రవచనాలేమో నెరవేరుతాయంటావు. అంటే నీకు కూడా ఏదో ఉంటుంది కదా తోక. ఆ తోక లేకపోతే నువ్వు బ్రతకలేవు కదా. భూత వైద్యుడు అనో, పిల్లలు పుట్టించేవాడు అనో ఏదోటి పెట్టాలిగా పక్కన. ఆ తోక ఉంటే నువ్వు బ్రతుకుతావు. కాబట్టి ఇవి లేవు అంటే నువ్వు బ్రతకలేవుగా. మరి ఇప్పుడు యేసువారు చచ్చిపోలేదు అని షఫీ చెప్తున్నాడు. షఫీ చెప్పింది అంగీకరిస్తావంటే లేదు చచ్చిపోయాడు ఆయన అంట. అందుకనే ప్రతిదీ రెఫరెన్స్లు కాదు నీకు కావాల్సింది. జ్ఞానంతో ఆలోచించు. రెఫరెన్స్లే కావాలంటే కుమారుడు అని ఉంది నమ్మైతే, తండ్రి అని ఉంది నమ్మైతే, రెఫరెన్స్లే. ఆత్మనుంది నమ్మైతే, 3 దేవుళ్ళని ఇప్పటికే అదే కదా పట్టుకుని ఎలాడేది. రెఫరెన్స్లు ఉన్నాయిగా. 3 అని 3 సందర్భాలు వేరువేరుగా కనబడుతున్నాయిగా, రెఫరెన్స్లు ఉన్నాయిగా. అవి పట్టుకుని 3 దేవుళ్ళు అని చెప్పైతే ఆల్రెడీ అదే కదా చేసేది. కనుక ఎక్కడ వ్రాయబడింది, ఎందుకు వ్రాయబడింది, ఎప్పుడు వ్రాయబడింది, అది ఎందుకు అలా వ్రాయబడింది, కొంచెం ఆలోచన జ్ఞానం కలిగి ఉండాలి. అంతే తప్ప రెఫరెన్స్ చూపించే రాసేసుకుంటాను, అక్కడ అలా లేదు ఇక్కడ ఎలా లేదు అనకూడదు. మరి దీన్ని షఫీతో అంగీకరిస్తారా క్రైస్తవులు? అంగీకరించరు. అతను అడుగుతాడు కదా ఇంకా తెలివిగా, నీ నోరు మూయించడానికి, దేవుడు చచ్చిపోతాడా అని కూడా అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తారు? వెంటనే దేవుడు చచ్చిపోడండి అంటావు. అయితే యేసు చచ్చిపోయాడు అని నువ్వేగా చెప్తున్నావు. అయితే నీ నోటితోనే ఇప్పుడు యేసు ఎవరు కాదు? దేవుడు కాదు. కాదు యేసు దేవుడు అంటే మరి యేసు చచ్చిపోయాడే లేదా? చచ్చిపోయాడు. దేవుడు చచ్చిపోతాడా? చచ్చిపోడు. మరి చచ్చిపోయాడంటే ఎవరు కాదు? దేవుడు కాదు. కాదు తూచంటావు అప్పుడు. కాబట్టి జ్ఞానయుక్తంగా, సందర్భోచితంగా, సమయస్ఫూర్తిగా బైబిల్ని ఆలోచించాలి. వాళ్ళు అడిగే ప్రశ్న, దేవుడు చచ్చిపోతాడా అంటే మనకు ప్రేమ ఎక్కువ కదా దేవుడి మీద. లేదండి దేవుడు ఎక్కడ చచ్చిపోడు అంట. లాక్ అయిపోయాం మనం అక్కడే. దేవుడు చచ్చిపోడు కదా, సరి చచ్చిపోడు. యేసు చనిపోయారంటే ఆయన అంటాడు యేసు చనిపోలేదు అంటాడు. మనమంటాం అప్పుడు యేసు చనిపోయాడు అంటాం. చచ్చిపోతే ఎవరు చచ్చిపోవాలి? మనిషి అయితే చచ్చిపోవాలి, దేవుడు చచ్చిపోడుగా. అంటే నీ నోటితో నువ్వేం చెప్పాలి? యేసు చనిపోయాడు కాబట్టి యేసు మనిషే, ప్రవక్తే తప్ప యేసు ఎవరు కాదని చెప్పాలి. అప్పుడు దేవుడు కాదని చెప్పాలి. నీ చెప్పు తీసుకుని ఎడాపెడా వాయించినట్టుగా ఉంటుంది. అప్పుడు
అంతే కదా. ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. నేను అడుగుతున్నాను, నన్ను షఫీ అనుకోండి, మీ దేవుడు చచ్చిపోతాడా అని నేను అడిగాను. అప్పుడు మీ సమాధానం ఏంటి? చచ్చిపోడండి, మా దేవుడు చచ్చిపోడండి 4 సార్లు చెప్తారు. సరే, చచ్చిపోడుగా, మంచిది. యేసు చనిపోలేదు అని నేను అంటున్నాను. అప్పుడు మీ సమాధానం ఏంటి? చెప్పాలి. యేసు చనిపోలేదు అని నేను చెప్తున్నాను. నేను ఎవరిని ఇప్పుడు? షఫీని. నాకు యేసు వారంటే ప్రేమ కాబట్టి ఆయన చచ్చిపోతే నేను తట్టుకోలేను. పేతురు కూడా అన్నాడు కదా, మరణము నీకు దూరం అవును గాక. పేతురు అన్నాడా? అనలేదు. పేతురులో అపవాదుండి అన్నాడు. పేతురు కాదు, పేతురులో అపవాదుండి అన్నాడు. అలాగే నేను కూడా అంటున్నాను ఇప్పుడు, యేసు వారు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నాకు ఆయన అంటే చాలా ప్రేమ. ఐ లవ్ జీసస్ చెప్పాడు, ఐ లవ్ జీసస్. యేసు చనిపోలేదు అంటాను. ఇప్పుడు మీ సమాధానం ఏంటి? చెప్పాలి. చనిపోలేదని నేను చెప్తున్నాను షఫీని, మీరేమంటారు? చనిపోయాడు అంటున్నారు మీరు, చనిపోయాడు అంటున్నారు మీరు. నేను చనిపోలేదు అంటున్నాను. నాకు ఆయన అంటే చాలా ప్రేమ. ఆయన చచ్చిపోతే నేను తట్టుకోలేను కాబట్టి ఆయన చనిపోలేదు, ఆయన చనిపోలేదు అని నేను చెప్తున్నాను. మీరేమంటారు? చనిపోయాడు. ఇప్పుడు నేను అంటున్నాను, యేసు చనిపోయాడని మీరు చెబుతున్నారు కనుక చనిపోయిన వాడు దేవుడు కాదు అని నేను చెప్తున్నా. అప్పుడు మీరేమనాలి? ఎస్ అనాలి. అనండి మరి. యేసు చనిపోయాడు అంటే ఆయన ఎవరు కాదు? దేవుడు కాదు. ఇప్పుడు మీరు నా మాటతో ఏం చేయాలి? ఇప్పుడు ఏకీభవించాలి. ఇప్పుడేమనాలి మీరు? యేసు చనిపోయాడు కానీ దేవుడే అంటే కుదరదు, ఒప్పుకోరు. ఎందుకంటే మనం మాట్లాడే మాటలే మనల్ని బంధిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి యోనాను గూర్చిన సూచిక్రియ తప్ప మీకు ఏది అనుగ్రహింపబడదు అంటే మీకు డౌట్ వచ్చేయాలి. మరి వచ్చిందా? యోనా బ్రతికే ఉన్నాడు, యేసుక్రీస్తు వారు చనిపోయారు. యోనాను కూర్చుని సూచిక్రియ అంటే దేవుడు అబద్ధాలు రాయిస్తాడా? రాయించడు. మరి ఏంటి సంగతి? ఓ పని చేద్దాం, 40 టిక్ పెట్టేసుకుందాం. ఈ వారం అంతా బాగా ఆలోచించండి. పేపర్లు కాదు, బుర్ర వాడండి. ప్రభువారు అంటున్నారు, యోనాను గూర్చిన సూచిక్రియ తప్ప మీకు ఏది అనుగ్రహింపబడదు అన్నారు. యోన ఏమో బ్రతుకున్నాడు, యేసేమో చనిపోయారు. మరి ఏంటి ఆయన చెప్పింది అని ఈ వారం అంతా ఆలోచించండి. వచ్చే వారం వచ్చిన వెంటనే అదే అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి షఫీకి. చెప్పిన తర్వాత అప్పుడు పాఠం ముందుకెళ్తుంది. ఏం ఆలోచించాలి? యోన బ్రతుకున్నాడు, యేసు చనిపోయాడు. యేసు వారు బ్రతుకున్నప్పుడు ఏం చెప్పారు? యోనాను కూర్చుని సూచిక్రియ అన్నారు. యోన ఏమో బ్రతుకున్నాడు. మరి ఈయన బ్రతికి సమాధిలో ఉన్నాడా, చనిపోయి సమాధిలో ఉన్నాడా? ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతికి పట్టుకుని ఆలోచించి చించి రండి. రావడం మానొద్దు. ఒకవేళ మీరు చెప్పకపోతే నేను చెప్తానుగా, ఆశతో అయినా రండి, తెలియకపోయినా నేర్చుకోవడానికైనా రండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందా. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. మీరు ఈ లోకానికి వచ్చి క్రొత్త నిబంధన ఇవ్వబోతున్నారని మీరు ముందుగానే తెలియచెప్పి అనేకమైన నిగూఢమైన సంగతులు అన్నీ మత్తయి సువార్త ద్వారా అనేక సందర్భాలు మీరు రాయించారు. ఈ మాటలు ఆలోచిస్తేనే ఒళ్ళు పులకరించిపోతుంది నాయన. ఎన్నో లోతైన విషయాలు, మా మట్టి బుర్రకు అందనటువంటి జ్ఞానం, పరలోకపు సంగతులు ఎన్నో మీరు రాయించారు. వీటిని మేము పరిశీలిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకనూ ఎన్నో లోతైన విషయాలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్న ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో సమర్పించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమెన్. అందరికీ వందనాలు.